హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ బయటకైతే వచ్చాను. సరే చూడండి నేనైతే రోడ్‌లో అయితే ఉన్నాను. సో, బయటకొచ్చిన తర్వాత అయితే మా గిరిజన ఏజెన్సీ ఏరియాలో పందుముళ్ళు అంటారు దీన్ని. పందుముళ్ళనేది ఏ విధంగా చేస్తారనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో, ఇప్పుడు మా వోడైతే పందుముళ్ళనైతే తీసుకొస్తున్నాడు. సో, ఎక్కువ మా గిరిజన ఏజెన్స్ ఏరియాలో ఈ పందుముళ్ళనైతే ఉపయోగిస్తామనమాట. దీన్ని వచ్చి పరంద పుల్ల అంటాం ఫ్రెండ్స్. మీ విలేజ్‌లో దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు బ్రష్‌లు ఎక్కువ చేస్తున్నారా? పందుముళ్ళను ఎక్కువ చేస్తున్నారా? అనేది మనకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ పందుముళ్ళ తీసుకొని అయితే బ్రష్ చేస్తున్నాననమాట. సో, ఇది ఏ విధంగా చేస్తారనేది మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా నమలాలి. మెత్తగా నమిలిన తర్వాత అయితే దీన్నైతే వన్ సైడ్, ఇటు సైడ్ చూసారుగా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే బ్రష్ చేస్తామనమాట మా గిరిజన ఏజెన్సీ ఏరియాలో. సో, మీ విలేజ్‌లో బ్రష్‌లు అనేది ఏ విధంగా చేస్తారు? ఇటువంటి పందుబుల్లలు కూడా ఇప్పటికి ఇంకా ఉపయోగిస్తున్నారా? ఉపయోగిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.